శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. 1000 కోట్లు ఇచ్చిన మీనారాశి వారికి పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. 25 ఏళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు. మరి మీనారాశి వారికి ఎలాంటి అదృష్టం అనేది రాబోతుంది? వీరు 25 ఏళ్ల పాటు ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు? వీరి జీవితం ఎలా మారబోతుంది? ఈ విషయాలన్నీ కూడా సవివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, మీనా రాశి వారికి 25 ఏళ్ల పాటు తిరిగి చూసుకోకుండా అవసరమే లేనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఎందుకంటే వీరికి చాలా వరకు కలిసి రాబోతుంది. ఈ విధంగా వీరి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక ఈ మీనారాశి వారికి సామాజిక సంబంధాలు, స్నేహాలు, దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి రాబోతుంది. నెట్వర్కింగ్ మరియు సమాజ సహకారం కోసం చాలా వరకు కూడా వీరు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఉత్తమమైనటువంటి మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. మిశ్రమ ఫలితాలు అన్న విషయానికి వస్తే, ఈ యొక్క మీనారాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులతో వీరి జీవితం ముందుకు వెళ్ళబోతుంది. వీరు ఎవరికైతే సకాలంలో చేసినటువంటి సహాయం ఉందో ఆ సహాయం వీరికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. మీనారాశి వారు కొన్నిసార్లు ఊహించనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈ ఊహించని పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందంటే, ఈ మీనారాశి వారికి వారి యొక్క జీవితంలో అంతకుముందే జరిగినటువంటి సన్నివేశాలు లేదా సంఘటనలు వీరికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ప్రభావం కాబోతున్నాయి. అంటే వీరు గత కాలంలో వీరికి ఉన్న దాంట్లోనే ఇతనికి సహాయం చేసి ఉండొచ్చు, లేదా ఇతరులు ఏదైనా అడిగినప్పుడు వారికి సహాయం చేసి ఉండొచ్చు. ఇలా చేసినటువంటి సహాయానికి సంబంధించిన ప్రతిఫలం అనేది ఇప్పుడు మీరు పొందబోతున్నారు. అది ఎలా అంటే, 25 ఏళ్ల పాటు వీరికి అదృష్టం అనేది వరించి వీరు ముందుకు వెళ్తారు. ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి. గత కొంతకాలంగా వీరు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని కానీ, లేదా ఎక్కడైనా స్థలం కొనాలని కానీ ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే కనుక అది సడన్గా ఆగిపోవడం, లేదా కన్స్ట్రక్షన్ కోసం మొదలుపెట్టిన తర్వాత ఆగిపోవడం, లేదంటే వీళ్ళు ఎదుటి వారికి ఎవరైతే వీళ్ళు కొనుక్కోవాలని అనుకున్న స్థలాన్ని ఆక్రమించుకున్నారో లేదా కొనుగోలు చేసుకుంటున్నారో, అదేవిధంగా వీళ్ళు అడ్వాన్స్గా అమౌంట్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ దగ్గర ఆగిపోవడం జరిగి ఉంటే కనుక ఆ పనులన్నింటినీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఎప్పుడు మంచివారై ఉంటారు, కానీ షార్ట్ కమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్తో పాటు స్పెక్యులేషన్స్ అనేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని చెప్పబడుతుంది. ఎందుకంటే అవి నష్టాన్ని చేకూరుస్తాయి. కొంతమంది ఏవో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా వీళ్ళకి కూడా మంచి లాభం అనేది కలుగుతుందని కూడా చెప్పలేం. కానీ చాలా వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి. అదేవిధంగా మీనరాశి వారు అడుగులు వేయడంతో వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి బాగా కలిసి రావడంతో ఆ డబ్బంతా కూడా వీరి యొక్క 25 ఇయర్స్ వరకు కూడా, అంటే ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వాళ్ళ యొక్క లైఫ్ని స్టార్ట్ చేస్తారో అప్పటి వరకు కూడా ఈ మీనరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎవరైతే డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో, ప్రస్తుతం వారి యొక్క జీవితంలో మంచి మలుపు అనేది రాబోతుంది. అదేవిధంగా వివాహ సంబంధాలు రావడంతో పాటు వారు కోరుకున్న విధమైనటువంటి సంబంధాలు రావడం, అది కూడా వీళ్ళకి ఆర్థిక పరంగా ఈ వివాహం అనేది బాగా కలిసి రావడం, వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి బలాన్ని చేకూర్చడంతో మీనరాశి వారికి రాబోయే 25 ఏళ్ల వరకు కూడా బాగా కలిసి రావడం అనేది వీరి లైఫ్ని సెటిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీనరాశిలో ఎవరైతే సంతతి లేక బాధపడుతున్నారో అలాంటి వారికి స్త్రీ సంతతి అనేది కలగబోతుంది. అదేవిధంగా ఈ స్త్రీ సంతతి వల్ల వారి కుటుంబం సుఖ సంతోషాలతో మెలుగుతుంది. మీన రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, స్థలాలు కొనడం, పొలాలు కొనడం, లేదా వాహనాలు కొనుక్కోవడం, వస్తువులు కొనుక్కోవడం, ఇలా బంగారం, డబ్బు ఇలాంటి వాటిని కూడా కొనుక్కోవాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పొందుకోబోతున్నారనమాట.
శ్రీ మహాలక్ష్మి వీళ్ళ ఇంట్లో పుట్టిందా అనేటటువంటి విధంగా వీరి యొక్క లైఫ్ అనేది టర్న్ కాబోతుంది. అలాంటి పరిస్థితులు అనేవి సంతతి ద్వారా కలగబోతున్నాయి. మీనరాశిలో మిడిల్ ఏజ్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బిడ్డలు అంటే సంతతి యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడే స్థితిలో ఉన్నారనమాట. సంతతి అభివృద్ధి మొదలైనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీనరాశి వారికి మంచి పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే మా పిల్లలు సంపాదిస్తున్నారు, హ్యాపీగా బ్రతుకుతాం అనేటటువంటి భరోసా వీళ్లకు ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి సూచనలు మీనరాశి వారికి ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఏదో ఒక రకంగా 25 ఏళ్ల పాటు వీరి యొక్క లైఫ్ అనేది సెటిల్ కాబోతుంది. కొంతమంది షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి చక్కగా అద్దెలకిచ్చి వాటి ద్వారా కూడా మంచి రాబడి అనేది పొందబోతున్నారు. కొంతమంది స్థలం ఉంది, ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో ఉన్నటువంటి వారు కాంట్రాక్ట్కి ఇచ్చి కన్స్ట్రక్షన్ చేసుకొని అది ఒక మంచి ఇన్కమ్ సోర్స్గా పెట్టుకొని చక్కగా అద్భుతమైన పరిస్థితులు ఏర్పరచుకుంటారు. ఇక రాబోయే 25 సంవత్సరాల వరకు వీళ్ళు వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా వీళ్ళకి ఈ సోర్సెస్ అన్ని తెచ్చుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీనరాశి వారికి చాలా బాగా ఉండబోతుంది. ఈ సహకారంతో వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీనరాశి వారికి ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అది ఎలా అన్న విషయానికి వచ్చినట్లయితే గనక ఈ యొక్క మీనరాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం వల్ల వీరు చేసేటటువంటి వ్యాపారంలో చాలా చక్కటి మార్పు చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరంగా అంతా సిద్ధం చేసుకుంటారు. కానీ ప్రస్తుతం రన్ చేస్తున్నటువంటి బ్రాంచ్లు ఎవరైతే ఉన్నారో ఎవరి చేతిలో పెట్టాలి, బయట వారి చేతుల్లో పెడితే గనక ఖచ్చితంగా నష్టపోతాం, లేదా వాళ్ళు చేసేటటువంటి పనులు వ్యాపారం దెబ్బతింటుంది. ఇలా ఆలోచనలతోటి వాళ్ళు కొంచెం జంకుతూ ఉంటారు. అదేవిధంగా ఈ టైంలో కుటుంబ సభ్యులు మేమున్నామంటూ ముందుకు రావడంతో మీనరాశి వారికి బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీనరాశి వారు కుటుంబ సభ్యులకు సహకారం లభించిన దగ్గర నుంచి చాలా మందికి వెళ్తారండి. అదేవిధంగా మామూలుగా కంటే కూడా అంటే రెగ్యులర్ గా వాళ్ళు ముందుకు వెళ్లేదానికంటే కూడా ఈ యొక్క పరిస్థితి ఎవరైతే కుటుంబ సభ్యులు జాయిన్ అవుతారో అది కూడా తూర్పు చుట్టాలు కాకుండా కుటుంబంలోని వారు అంటే తండ్రికి కొడుకు సహకారం, భర్తకి భార్య సహకారం, తల్లికి కొడుకు సహకారం, ఇలాంటి సత్సంబంధాలు మంచిగా రిలేషన్ అనేవి ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారి యొక్క సహకారం లభించడంతో మీనరాశి వారు తిరుగులేనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇంత బాగా ఆర్థికంగా బలపడతారని వీళ్ళ వ్యాపారం ఎంత బాగా పైకెళ్తుందని ఆలోచిస్తే గనక చాలా ఉన్నత స్థితిలో ఉంటుందన్నమాట. ఎందుకంటే జాతక రీత్యా మీనరాశి వారికి ఉన్నటువంటి బలహీనతలు లేదా జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క కుటుంబ సభ్యుల యొక్క రాక వ్యాపారంలోకి చాలా మార్పులు తీసుకురాబోతుంది. వీరి జాతకంలో ఉన్నటువంటి దోషాలను కొట్టిపారేసి వాళ్ళ యొక్క జాతకం కలవడంతో చక్కగా వీరి యొక్క వ్యాపారం మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు. అదేవిధంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచి జాబ్ సెక్యూర్ చేసుకోగలుగుతారు. అలా వాళ్ళకి 25 ఏళ్ల పాటు ఎటువంటి సమస్య లేకుండా వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్తారనమాట. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల సంగతి చెప్పుకున్నాం కదా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు సంగతి కూడా చెప్పుకున్నాం. అయితే ఆర్థిక పరంగా విషయాల గురించి వచ్చినట్లయితే కనుక కుటుంబపరమైన విషయాలకు వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వీళ్ళు పని లేదా చదువు లేదా ఫ్యూచర్ ఇలాంటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంతో కుటుంబంతో ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోతారు. అయితే ఇదే విషయం మీలో మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం అనేది మీకు ఒక ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే మానసిక ప్రశాంతత ఉండదు. వీళ్ళకి ఒక రకంగా చెప్పుకోవాలి అంటే వీళ్ళు చాలా వరకు చాలా సత్సంబంధాలు కలిగి ఉండడంతో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కూడా దూరం అయిపోతాయి. అదేవిధంగా అందరూ సామరస్యంతో ఉండడం జరుగుతుంది. ఇన్ కేస్ వీళ్ళు గనక ఏముందులే వాళ్ళు అంతే వీళ్ళు ఇంతే అని వదిలేస్తే కుటుంబం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అయితే ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెగిటివ్ పోవడానికి మీనరాశి వారు చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అదేంటంటే ఆదివారం రోజున చక్కగా మీరేం చేస్తారంటే ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకోండి. ఆ వైట్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని చక్కగా 4 ముక్కలు చేయండి. ఆ పేపర్ని అంటే లాంగ్ పేపర్ తీసుకొని 4 ముక్కలు చేయండి. ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లోనూ 4 మూలలలో పెట్టండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కుదరదు, మిగతా 3 మూలల్లో పెట్టేసేయండి.
తీసుకున్న తర్వాత చక్కగా అందులో కొంచెం స్పూన్ ఉప్పు వేసి దాన్ని పొట్లంలాగా కట్టుకొని మీ గదుల్లోని మూలల్లో పెట్టండి. తర్వాత వారంలో వచ్చేసరికి శనివారం రోజున అవి తీసేయండి. తీసి చక్కగా సింక్లో పెట్టేసి వాటర్ వదిలేయండి. పేపర్తో సహా తుడిచిపోయి నీళ్ళల్లో కొట్టుకుపోతుందన్నమాట. నెగిటివ్ మొత్తం తీసేయడానికి ఇదో మంచి మార్గం అని చెప్పుకోవచ్చు. అప్పుడు కుటుంబం చాలా చక్కగా కలహాలు లేకుండా ముందుకు సాగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.